భరద్వాజ గారు, మనం నిన్నటి నుంచి చూస్తున్నాము కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు ఏ పర్సెప్షన్లో ఆమె అలా మాట్లాడాల్సి వచ్చింది? పేర్లు తీసి మరీ మాట్లాడారు. సమంత పేరు తీశారు, నాగార్జున గారి పేరు తీశారు, రకుల్ ప్రీత్ సింగ్ పేరు తీశారు. వీళ్ళంతా పారిపోయారు ఇండస్ట్రీ నుంచి, పెళ్లి చేసుకున్నారు కేటీఆర్ భార్య నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి, కొంతమంది విడాకులు తీసుకున్నారని మాట్లాడిందామా. మళ్ళీ ఈరోజు చూస్తే ఒక వీడియోలో నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడింది, క్షమాపణ చెప్పలేదు. ఎట్లా చూడవచ్చు ఈ ఇష్యూ మొత్తాన్ని? కొండా సురేఖ పర్సెప్షన్ ఏమంటారు? కొండా సురేఖ గారు టార్గెట్ కేటీఆర్. యాక్చువల్గా ఒక వివాదం నడుస్తోంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి కొండా సురేఖకి మధ్య. ఈవిడ్ని ట్రాల్ చేస్తున్నారు వాళ్ళు. ట్రాల్ చేయడంతో పాటు హరీష్ రావుకి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి దానిలో ఈవిడ ఫోటో పెట్టి కొన్ని వ్యాఖ్యలు పెట్టి ఆయన చెప్పినట్టుగా ఈవిడ నేరుగా ఆయన మీద రియాక్ట్ అయ్యి ఆయన సారీ చెప్పి ఇలా ట్రాల్ చేయటం కరెక్ట్ కాదు అని, అది ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పని ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పిన తర్వాత ఈవిడ రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్లో ఈ ట్రాలర్స్ని అందరినీ ఎవరు నడిపిస్తున్నారు అనే దాని మీద ఒక చర్చ జరిగింది. ట్రోలర్స్ని ఎవరు మెయింటైన్ చేసి ఎవరు నడిపినా ఇలాంటి భాష వాడడం కరెక్ట్ కాదు, సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని హరీష్ రావు రియాక్ట్ అయ్యాడు. ఈ వివాదాన్ని కొనసాగింపుగా ఈవిడ కేటీఆర్ మీద దాడి మొదలుపెట్టారు. మొదలుపెట్టి దాంట్లోకి వీళ్ళందరినీ తీసుకొచ్చింది. నాగార్జున్ని, అలాగే సమంతాని, నాగ చైతన్యని, రకుల్ ప్రీత్ సింగ్ని వీళ్ళందరినీ పట్టుకొచ్చి మాట్లాడింది ఆవిడ. అయితే ఆవిడ మాట్లాడింది కొత్త విషయాలు ఏం లేవు దానిలో. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో కేటీఆర్ మీద, ఫామ్ హౌస్ల మీద, వీటి మీద వీళ్ళు వ్యాఖ్యానాలు చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ వ్యాఖ్యల్లో చాలా వరకు ఈవిడ మాట్లాడిన సబ్జెక్టు దొర్లింది. ఏది? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, సమంత వేరే వాళ్లతో జరిపినటువంటి ఫోన్ సంభాషణలు ఆయన చేతికి చిక్కాయని, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించారని, బెదిరించి ఈవిడ్ని కంట్రోల్లోకి తీసుకున్నాడని, అది నచ్చక వాళ్ళు విడాకులు ఇచ్చారని ఒక కథనం ఆ రోజుల్లో ప్రచారం చేశారు. దీనికి పూర్తి రివర్స్ కథనం ఆవిడ చెప్పింది నిన్న కొండా సురేఖ గారు. దాన్ని ప్రస్తావిస్తూనే, ఫోన్ ట్యాపింగ్ వివాదాన్ని గురించి మాట్లాడుతూనే ఈవిడ కొత్త కథ చెప్పింది. ఆ కొత్త కథ చాలా వివాదాస్పదం అయింది. ఈ కొత్త కథ ఏమిటంటే, కన్వెన్షన్ అనేది కూల్చివేత ఆ రోజున కూడా జరిగింది, అది వాస్తవమే. ఆ రోజున కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అది ఎందుకు ఆగింది అంటే, కేటీఆర్ గారు ఒక కోరిక కోరారు, ఆ కోరిక నెరవేరుస్తారని నాగార్జున గారు చెప్పారు. ఆ కోరిక నెరవేర్చడంలో సహకారం కోరారు సమంతని, ఆవిడ రిజెక్ట్ చేశారు. తను చెప్పినటువంటి మాటను రిజెక్ట్ చేసింది కాబట్టి ఆ అమ్మాయితో డైవర్స్ తీసుకుని అమ్మాయిని విధిని పడేశారు అని చెప్పింది ఆవిడ. ఇది అసలు చాలా దారుణమైనటువంటి కథ. అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన కథకి పూర్తి రివర్స్ కథ ఇది. ఈ రివర్స్ కథలో నాగార్జున్ని ఇబ్బంది పెట్టింది ఆవిడ, ఆయన క్యారెక్టర్ని అసాసిన్ చేసింది చాలా. రెండోది నాగ చైతన్య క్యారెక్టర్ని అసాసిన్ చేసింది. సమంత టార్గెట్ అయింది. ఈ విధంగా వాళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వ్యక్తిత్వ హరణం చేసి వాళ్ళ పర్సనల్ ప్రైవసీని నాశనం చేసి రోడ్డు మీద నిలబెట్టింది ఆవిడ. మంత్రి హోదాలో ఇలా బిహేవ్ చేయటం కరెక్టా కాదా అని మాట్లాడుతున్నారు. మంత్రి అలా మాట్లాడితే ఏ మేరకైనా వాస్తవాలు లేకుండా ఉంటాయా అని కొంతమంది పెద్దలు మాట్లాడేశారు. మంత్రి గారు ఏ వివరాలు లేకుండా అలా మాట్లాడేస్తారా ఆ స్థాయి మనిషి అని కొంతమంది మాట్లాడారు. అది పరమ దారుణమైన తప్పు. ఆవిడని ఈ సందర్భంలో, ఈ వ్యాఖ్యల సందర్భంగా ఎవరు వెనకేసుకొచ్చినా తప్పేది. ఆవిడ పబ్లిక్ డొమైన్లో ఖచ్చితంగా అలా మాట్లాడి ఉండకూడదు. ఆవిడ్ని వెనకేసుకొస్తున్న వాళ్ళు మంత్రి గారికి దగ్గర సమాచారం లేకుండా ఎలా మాట్లాడతారు అనే ఆర్గ్యుమెంట్లోనే డొల్లతనం ఉంది. గతంలో కడపకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, కడప ఎంపీగా ఆయన రిజైన్ చేయబోతున్నాడు అవినాష్, జగన్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు, ఎమ్మెల్యేగా రిజైన్ చేయబోతున్నాడు అని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ బయట ఎవరో మీడియా వాళ్ళు రాశారు. దీన్ని పట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడాడు.
మాట్లాడి కడప బై ఎలక్షన్స్లో షర్మిలను నిలబెట్టి గెలిపించుకోవడానికి వీధి వీధి తిరుగుతాను, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాను అని ప్రకటించాడు ఆయన. దానికంటే ముందు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందని ఒక స్పెక్యులేటివ్ స్టోరీ వచ్చింది. దాని ఆధారంగా కూడా వేదికలెక్కి మాట్లాడారు వీళ్ళు. అంటే ఏ ఆధారాలు లేకుండా ఎవరో రాసిన కథనాలను పట్టుకుని అధికార పార్టీ అధికారంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడేశాడు. అదే మంత్రివర్గంలో మంత్రిగా ఉంది ఈవిడ కూడా అంతే కేర్లెస్గా ఏమాత్రమో ఆధారం లేకుండా గతంలో వీళ్ళే రాయించినటువంటి మీడియా కథనాలు వాటి ఆధారంగా ఈవిడ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అంతే తప్ప వేరే ఆవిడ దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. వీడియో చూసాం కదా, ఒకటి ఉపసంహరించుకుంటున్నాను నా వ్యాఖ్యలను బాధించిందని కూడా అని చెప్పేసి మాట్లాడింది. ఆవిడ విత్డ్రా చేసుకుంటున్నాను అంది. ఏది నాగార్జున వరకు మాట్లాడింది ఆయన్ని, ఆయన అభిమానుల్ని గాయపరిచుంటే, సినిమా పరిశ్రమని గాయపరిచుంటే విత్డ్రా చేసుకుంటున్నాను అంది తప్ప క్షమాపణలు చెప్తున్నాను అనలేదు. చాలా క్లియర్గా. రెండోది, ఆవిడ కేటీఆర్ని వదిలేదే లేదు అని చెప్పింది. కేటీఆర్ని వదలను అని చెప్పడంలోనే అంటే కేటీఆర్ని ఆయన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో వీళ్ళందరినీ గురించి మాట్లాడింది ఆవిడ. కేటీఆర్ని ఎలా ప్రొజెక్ట్ చేయదలుచుకుంది ఆవిడ కొండా సురేఖ గారు అంటే ఆయన డ్రగ్స్ అలవాటు చేశారు వీళ్ళకి అని కూడా చెప్పింది ఆవిడ. రెండు విధాలుగా ఆయన్ని అవమానపరిచే ప్రయత్నం జరిగింది. ఒకటేమో ఆయన ఈ ఆడపిల్లల ఫోన్ ట్యాప్ చేసి, పర్టికులర్గా సినిమా పరిశ్రమకు చెందిన ఆడపిల్లల ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నాడు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి, అంటే డ్రగ్స్ పంపిణీదారుడిగా కూడా ఆయన్ని ప్రొజెక్ట్ చేసేసింది ఇవిడ. అంటే దాదాపు పెడ్లర్ అన్న లెవెల్లో మాట్లాడేసింది. సో ఇది బయట మాట్లాడుకోవటం కన్నా కూడా ఆవిడ చేసిన ఆరోపణలనే ఆవిడ విత్డ్రా చేసుకుంటాను అని చెప్పినా, ఏం చెప్పినా కానీ వాటిని పక్కన పెట్టి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి? నాగార్జున గారు ఖండించారు. నాగార్జున గారు ఖండించడం కాదు చేయాల్సింది, ఇమ్మీడియట్గా డిఫెమేషన్ దావా వేయాలి అందరూ. ఎవరెవరైతే ఆవిడ మాటల వలన గాయపడ్డారో వాళ్ళందరూ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ప్రొసీడ్ అయ్యి ఏదో ఒక పోలీస్ స్టేషన్, మంత్రి అయితే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదు. దాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంతో సమానం. అది రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి పర్సనల్ ప్రైవసీని రద్దు చేసి ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో మాట్లాడటం ఖచ్చితంగా క్రైమే. కాబట్టి నిర్మోహమాటంగా వెళ్ళి కేసు పెట్టచ్చు వాళ్ళు. కేసులు పెడితే తప్ప దారిలోకి రావు ఇవి. ఎందుకంటే ఇప్పుడు కేసులు పెట్టకపోతే ఏం జరుగుతుందంటే, సినిమా పరిశ్రమ తాలూకా లూప్ హోల్స్ మా చేతిలో ఉన్నాయి. అంటే వాళ్ళ ఆస్తులకు సంబంధించో మరో దానికి సంబంధించో మాతో పనులుంటాయి, అందుకని సరెండర్ అయ్యారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది బయట. అందుకని దీనిలో చర్చలకు తావు ఇవ్వకుండా ఇమ్మీడియట్గా కొండా సురేఖ మీద సమంత గారు, నాగచైతన్య గారు, అలాగే నాగార్జున గారు ఎవరికి వారు విడివిడిగా కేసులు బుక్ చేయటం అవసరం. అది చేస్తే మిగిలిన గొడవ సెటిల్ అవుతుంది. కోర్టు ఈవిడ చేసినటువంటి ఆరోపణలు, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏవైనా ఉంటే ఆవిడ కోర్టుకు సమర్పించుకుంటుంది. కోర్టు వారికి వీరు సమర్పించుకుంటారు. వీరి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ చేసే వ్యవహారాలు వీళ్ళు సమర్పించుకుంటారు. అంటే డివోర్స్ విషయం చర్చకు వచ్చింది ఇక్కడ. డివోర్స్కి కారణాలు ఏమిటి అనేది ఎవరికి తెలియదు, కానీ గౌరవప్రదంగా మేము విడిపోతున్నామని చెప్పారు ఆ రోజున. నాగార్జున గారు ఇంకో మాట అన్నాడు ఆ రోజున, ఆ అమ్మాయి ఇలా వెళ్ళిపోవటం అనేది బాధాకరమే అయినప్పటికీ తను మా కుటుంబ సభ్యురాలే, మా గేట్లు ఎప్పుడూ అమ్మాయి కోసం తెరిచే ఉంటాయి, తను ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి మాతో ఉండొచ్చు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. కాబట్టి ఇవన్నీ కోర్టుకు చెప్పి, అయ్యా ఇలా మా జీవితాలను రోడ్డు మీద పెట్టారు అని వీళ్ళు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు వీటిలో ఉన్న మెరిట్స్ని బట్టి ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తీసుకుంటుంది. ఇది ఒక వ్యవహారం.
రెండోది కేటీఆర్ కూడా లీగల్గా ప్రొసీడ్ అయితే పద్ధతిగా ఉంటుంది ఆవిడ మీద. డ్రగ్స్ ఆరోపణ చేశారు ఆవిడ. డ్రగ్స్ నిజంగా ఆయన కనుక సరఫరా చేసుంటే కేసు బుక్ చేసి లోపలేయచ్చు. రెండోది ఆడపిల్లలకు సంబంధించి ఈ రోజు చర్చ కాదు, దాదాపు ఎన్నికలు అయిపోయిన వారం 10 రోజుల్లోనే మొదలైనటువంటి పంచాయతీ ఇది. ఆవిడ చెప్పిన కొత్త విషయం ఏంటంటే ఎన్కన్వెన్షన్ గొడవ, రెండోది కేటీఆర్ డ్రగ్స్, రేవ్ పార్టీల నిర్వహణ. ఇది టోటల్గా కొండా సురేఖ ఎపిసోడ్.